హైదరాబాద్లో వర్షం బీభత్సం సృష్టించింది. భారీ నుంచి అతి భారీ వర్షం దాటికి నగరం అతలాకుతలమైంది. కురిసిన కుండపోత వర్షానికి నగరంలో పలు ప్రాంతాలు నీట మునిగాయి. కురిసిన వర్షంతో రోడ్లు చెరువుల్ని తలపించాయి. సికింద్రాబాద్ కోర్టుతో పాటు అన్ని ప్రధాన ప్రాంతాల్లో ట్రాఫిక్ రద్దీ నెలకొంది. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12 నుంచి విరంచి ఆసుపత్రి వరకు భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. కిలోమీటర్ కదిలేందుకు గంట సమయం పట్టడంతో వాహనదారులు తీవ్ర అసహనానికి గురయ్యారు. నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదైంది. జూబ్లీహిల్స్లో 7.4 సెంటీమీటర్లు, మెహదీపట్నంలో 5.3 సెంటీమీటర్లు, బంజారాహిల్స్లో 4.6, యూసుఫ్గూడలో 3.9, ఖైరతాబాద్ 3.6, మైత్రివనం 3.4, కూకట్పల్లి 3 సెంటీమీటర్ల మేర వర్షపాతం నమోదైంది. వర్షంతో పాటుగా ఎదురుగాలు నగరవాసుల్ని ఉక్కిరిబిక్కిరి చేశాయి. ఇక ఈ క్రమంలో నగరవాసులు ఇళ్లలోంచి బయటకు రావద్దని జీహెచ్ఎంసీ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఉప్పల్, రామంతపూర్, నాచారం, తర్నాక, పంచగుట్ట, ఖైరతాబాద్, సోమాజిగూడ, లక్టీకాపుల్, కుక్కడపల్లి, ఈసుగూడ, అమీర్పేట్, మైత్రివనం, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, అల్వాల్, హకీంపేట్, మల్కాజ్గిరి ప్రాంతాలు భారీ వర్షం కురుస్తుండగా ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ స్తంభించింది. పలుచోట్ల నాలాలు పొంగిపొరులుతూ ఉండడంతో జీహెచ్ఎంసీ, హైడ్రా, మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ అప్రమత్తమయ్యాయి.